APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఇంతకుముందు చాలా కళకళ ఆడుతుండేది. చిరంజీవి గారు మూడో ఇంట్లో ఉండేవారు. ఆపోజిట్ వచ్చి విజయనిర్మల గారు, కృష్ణ, నరేష్ ఉండేవాళ్ళు. ఈ పక్కనేమో సుమలత, తను విజయశాంతి ఉండేవారు. ఇప్పుడు వాళ్ళందరూ అమ్మేశారమ్మా? అందరూ హైదరాబాద్కి అక్కడికి వెళ్ళిపోయారు కదా. అందరూ ఎవరు లేరు కదా ఇక్కడ, ఎవరూ లేరు. మేము ఒక్కరమే పాత ఇల్లు ఇలా పెట్టుకొని ఇక్కడ ఉన్నాము. ఈ ఇంట్లో చేయి పెడితే రీమోడల్ చేస్తే మనం ఉండాలి. 11 బెడ్రూమ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? కాదు, 8 బెడ్రూమ్. 8 బెడ్రూమ్ అంటే కింద మీరు ఎంటర్ చూస్తారా, కింద పెడితే అది ఇంతకుముందు ఒక ఆఫీస్కి, కెనరా బ్యాంక్కి హౌస్ లీజ్కి ఇచ్చారు. అక్కడ 2 బెడ్రూమ్స్, ఒక డైనింగ్ హాలు, కిచెను, అన్ని బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి కింద. తర్వాత ఇక్కడ వచ్చి అదేమో ఆఫీస్ రూమ్గా ఉండేది నేను వర్క్ చేస్తున్నప్పుడు. ఇది హాలు, టీవీకి ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. తర్వాత కిచెను, డైనింగ్ హాలు, అటుపక్క అటాచ్డ్ బాత్రూమ్తో వంట వండేవాడికి రూమ్ అది ఇచ్చేసాం. అది బయట నుంచి దోవా అంది ఉందన్నమాట. ఈ పైన వచ్చి అక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ ఒక బెడ్రూమ్, 3 బెడ్రూమ్స్, బాల్కనీస్, బాత్రూమ్స్ అన్నీ. అంటే అప్పట్లో కట్టుకున్నది సౌకర్యంగా. అప్పట్లో ఇది చాలా బాగుండేది, చాలా పెద్ద ఇల్లు. ఇప్పుడు చేయి పెట్టి రీమోడల్ చేయిద్దామా ఏం చేద్దాం, అది పిల్లలకి వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇంకా మనకి వయసు అయిపోయింది, మనం ఏం చేయపెట్టలేము. వాళ్ళు ఎలా చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. రాజేష్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పక్కనే. ఇక్కడ దగ్గరనా? తెలీదా? ఇక్కడ గంగా హోటల్ నుంచి పక్కనంతా. తర్వాత వచ్చి అక్కడ కోడంబాకం, ఉస్మాన్ రోడ్ కార్నర్స్ అంటే పాడుపడిపోయి ఉంటాయి. డిమాలిష్కి కేసు అది విన్ అయ్యాం. అది పడగొట్టేసి కట్టాలన్నమాట. ఇప్పుడు పడగొట్టామంటే ఎవడైనా ఏదైనా వేసేస్తాడని భయపడి అది అలానే ఉంచుతాం. పాడుపడిపోయి ఖాళీగానే ఉన్నాయన్ని. అది కనుక చేయి పెట్టలేదు మేము. నేను చిన్నప్పుడు వచ్చి అంటే టీనేజ్లో కృష్ణ కుచేలా పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు టైఫాయిడ్ వచ్చింది నాకు. కృష్ణ కుచేలా అనే పిక్చర్లో కన్నాంబ గారును, సిఎస్ రాంజనేయులు గారును, పద్మనాభ అన్నారు. అంతమందిలో నేను ఒక కూతుని కన్నాంబ గారికి. ఆ టైంలో నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చి బాగా చలి జ్వరం లాగా వచ్చేసింది అనమాట. నైట్ పిల్లలు అందరం పడుకొని ఉంటాం. పడుకుంటే బాడీ ఎగురుతుందనమాట. కన్నాంబ గారు చేసి ఏంటి, నాకు నేనంటే చాలా ఇష్టం కన్నాంబ గారికి, చాలా ప్రేమ అనమాట ఆవిడకి. అంటే డాక్టర్ దగ్గర తీసుకోవాలండి, జ్వరం వచ్చినట్లుంది అని పంపించి చేస్తే టైఫాయిడ్ నాకు. ఆ టైంలో నేను సేలంలో మోడర్న్ లీడ్స్ అని స్టూడియో ఉంది, పెద్ద స్టూడియో. అవును, సేలంలో ఎంఏవి పిక్చర్స్ ఒక స్టూడియో, పెద్ద స్టూడియో, మోడర్న్ లీడ్స్ అని. అది ఆయన చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆయన ఓనర్, వాళ్ళ కొడుకు కూడా ఫారెన్ లేడీని పెళ్లి చేసుకున్నారు, సుందరం అని. ఆ మోడర్న్ లీడ్స్లో వచ్చి అప్పుడు ఒక పిక్చర్, తెలుగు పిక్చర్ తీస్తున్నారు. ఆయిరం తలై వాంగి అపూర్వ చింతామణి అని ఒక పిక్చర్. అంటే 1000 తలలు తీసిన చింతామణి అని ఒక పిక్చర్ వచ్చింది కదా, అపూర్వ చింతామణి అని. అవును, ఒక్కొక్క తల తీసేస్తుంది, ఒక్కొక్క సమాధానం చెప్పమంటే. ఆ పిక్చర్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాజకుమారి ఉంటుంది అనమాట. ఈ హీరో వచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఫలానా ఇది వాడు ఏమయ్యాడు అనేసరికి వీడిని జైల్లో పెట్టించేస్తుంటుంది. కాంతారావు గారు ఫస్ట్ వచ్చి జగ్గయ్య గారిని వేశారు. వేసినప్పుడు ముక్కాల వరకు సినిమా అయిపోయింది, చాలా వరకు సినిమా అయిపోయింది. అందులో నాది ఒక సెపరేట్ సాంగు, తర్వాత హీరోతో డైలాగ్స్ ఉన్నాయన్నమాట. ఆ సాంగు అప్పుడే ఫ్రెష్గా ఉన్న నాకు ఒక 15-16 ఇయర్స్ ఉంటాయి. బొగ్గలు గిగ్గలు అని ఉండేదాన్ని. ఆ సినిమా ప్రివ్యూ చూసి తర్వాత జగ్గయ్య గారిని తీసేసి కాంతారావు గారిని పెట్టారు. అంటే ఏదో వాళ్ళకి ఏదో గొడవలు వచ్చి జగ్గయ్య గారిని తీసి కాంతారావు గారిని షూటింగ్ రీషూట్ చేస్తున్నప్పుడు నేను జగ్గయ్య గారితో మాట్లాడిన డైలాగ్స్ చూసి కాంతారావు గారితో మాట్లాడాలి. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అనమాట. వాళ్ళ స్టూడియోలో ఎలా అంటే సెట్లో ఆయన ఒక్కడికే చైర్ ఉంటుంది. ఆయనే డైరెక్టర్, ప్రొడ్యూసరు, స్టూడియో ఓనరు. మిగతా వాళ్ళందరూ షార్ట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి కూర్చోవాలి, సెట్ బయటికి వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళ పద్ధతి అది. నేను సాంగ్ చేసిన తర్వాత రీషూట్ వచ్చింది. ఎందుకంటే జగ్గయ్య గారిని తీసి కాంతారావు గారిని వేశారు కదా, రమ్మని ఫోన్ చేశారు. అప్పుడు నేను మంచి టైఫాయిడ్లో ఉన్నాను అనమాట. టైఫాయిడ్ అప్పుడే తగ్గి ఒక ఇదిలాగా సగంలో ఉన్నాను. వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు రావాలి షూటింగ్కి, రీషూట్ అన్నారు. మా అక్క అయింది, మేము రాము. అప్పుడు సేలం ట్రైన్లో వెళ్ళేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రూమ్లోనే ఉండాలి, వాళ్ళు ఇచ్చిన ఇంట్లో ఉండాలి. చాలా స్ట్రిక్ట్ అనమాట ఆ స్టూడియోలో.
మగవాళ్ళ మేకప్ రూమ్కి ఆడవాళ్ళ వెళ్ళకూడదు, ఆడవాళ్ళ మేకప్ రూమ్కి మగవాళ్ళు రాకూడదు హీరోస్ కానీ ఎవరు. అలాగా చాలా కట్టుదిట్టాలి ఆ స్టూడియో అంటే చాలా మందికి తెలుసు. ఏమైనా మేకప్ తీసిస్తే ఒక ఆర్టిస్ట్, నేను లేడీ ఆర్టిస్ట్ నేను చెప్పను, నా కాల్ షీట్ అయిపోయింది అని చెప్పి 9 o'clock అయిపోయిందని మేకప్ తీసేస్తే షార్ట్ అవ్వలేదు, మేకప్ వేసుకొని ఫుల్గా మళ్ళీ చేసుకొని రా అన్నాడంట. ఈవిడందంట నేను రానంటే గేట్లు మూసేయండి పెద్ద గేట్లని అన్నంట. పెద్ద పెద్ద గేట్లు మూసారు, మోడర్న్ చేసి అనమాట ఇది. మూసేస్తే మేకప్ వేసుకొని ఈ షార్ట్ వర్క్ చేసి వెళ్ళండి అన్నంట. పెద్ద ఆర్టిస్టే, తెలుగు లేడీ ఆర్టిస్ట్ వేసుకుందంట. 10 టేకులు చేస్తే అందులో మీ డబ్బు కట్ చేసేస్తాను, రియల్ అప్పుడు ఫిలిం కదా, కట్ చేసేస్తాను, వర్క్ చేసేసి తనే మీరు బయటికి వెళ్ళగలరు అన్నారు. వాళ్ళు పొలోమని ఆవిడ తీసుకొని, ఆవిడ కొద్దిగా పవర్ఫుల్ లేడీ ఆవిడ, కొద్దిగా పొగురుగా ఉంటుంది, నేను చెప్పని పేరు చెప్పకూడదు. తర్వాత వర్క్ చేసిన తర్వాత వదిలారు. అలాగే ఒక హీరోని కూడా అలానే చేసి చెట్టు కట్టేశారని చెప్పి విన్నాను, నాకు తెలియదు అదేం, కానీ ఇది మటుకు తెలుసు. అప్పుడు నన్ను రమ్మని ఫోన్ చేస్తే నేను అన్నాను, మా అక్క ఏంది, లేదండి మా అమ్మాయికి టైఫాయిడ్లో ఉంది రాదు, రీషూట్ చేయాలి, పిక్చరు డేట్ ఇచ్చిస్తాము, జగయ్య గారిని తీసి కాంతారావు గారిని ఇస్తాం, ఆయనతో సీన్లు వర్క్ చేయాలన్నారు. అప్పుడు మా సిస్టరు ఎలాగొస్తావు అంటే, రాకపోతే ఏమన్నంటే ఏదో బెదిరించాడు అనమాట అతను, మిమ్మల్ని ఏం చేస్తాను కేసు వేస్తాను అది ఇదని. అప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది చాలా పవర్ఫుల్గా ఉంటారులేండి, కొంతమంది ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద స్టూడియో ఉంటారు, కొంతమంది ఉన్నారులేండి, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు కొద్దిగా రఫ్గా. దేవర్ కూడా దేవర్ ఫిలిమ్స్ అంటారు కదా, అతను కూడా కరెక్ట్గా డబ్బులు ఇస్తారు, కరెక్ట్గా కాల్ షీట్లు ఇచ్చిస్తారు. మనం మెగా కొట్టామంటే కత్తి పట్టుకొని వచ్చేస్తారు ఇంటికి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. డాన్స్ మాస్టర్ కూడా అంతే, గిల్లేస్తారు, ముడుకులు ఎరకొట్టేస్తారు. డాన్స్ కూడా కష్టం, అప్పుడు చాలా కష్టం లేండి, అప్పుడు హార్డ్ వర్క్. మాకంటే ముందు చెప్తున్నాను. రమ్మంటే సరే ఇంకేం చేస్తాం కేసు, ఇప్పుడు చిన్నపిల్లలు పైకి వస్తున్నాడు కదా, ట్రైన్లో వెళ్ళి ఇలాగా పొల్లలాగా అయిపోయాను. ఆ సాంగ్ చూసి కాంతారావు గారు అన్నారు, రాయశ్రీ ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది ఈ సాంగ్లో, అది ఆయన పక్కన ఎప్పుడు చెల్లులుగా వేసేదాన్ని కదా అనుకున్నారు. డ్రెస్ చూస్తే నా డ్రెస్సు సగానికి సగం అయిపోయింది, వదిలైపోయింది, పుల్లలాగా అయిపోయాను, చెవులు వినబడలేదు. మేకప్ ఈ గెటప్ రాణి గెటప్ వేసుకొని నిలబడి డైలాగు, కెమెరా మైక్ ఏమో పైన ఉంది, లేదు బంధించండి ఏదో డైలాగ్ చెప్పాలి. నాకు చెవు వినబడలేదు. కాంతారావు గారు డైలాగ్ చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు వినబడలేదు అన్నమాట. కాంతారావు అప్పుడు అన్నయ్య అనేదాన్ని కొత్తలో, కాంతారావు గారు అన్నయ్య నాకు చెవు వినబడటం లేదు, మీరు చెప్పిన తర్వాత కొద్దిగా ఏదైనా ఇలా మూమెంట్ ఇవ్వండి, నా డైలాగ్ చెప్పేస్తాను అన్నాను. చెప్తే మైక్ అందటం లేదో గట్టిగా చెప్పమంటారు, గట్టిగా రావటం లేదు, ఎందుకంటే నేను చాలా వీక్ అయిపోయి ఉన్నాను. అవునవునవును. పాపం ఆయన అర్థం చేసుకొని చెప్పాడు అన్నమాట. చెప్పిన తర్వాత నేను చెప్పాను. సౌండ్ ఇంజనీర్ వచ్చి సౌండ్ వినబట్టం లేదు, వాల్యూమ్ పైన కెమెరా పెట్టారనమాట మైకు. అప్పుడు లౌడ్గా చెప్పమంటే అరిచినట్లు చెప్పాల్సి వచ్చింది అనమాట. కళ్ళు పీకిపోయాయి, ఒక కుర్చీ లేదు, ఒక లైటింగ్ అరేంజ్ చేసినప్పుడు ఒక కుర్చీ లేదు, కూర్చుందామంటే ఏం లేదు, నిలబడి కాళ్ళు నొప్పులు ఇవి నొప్పులు. ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు నేను చాలా చాలా బాధపడిపోయానమ్మా. ఎందుకురా మా అక్క ఏంది టైఫాయిడ్ ఆ అమ్మాయికి పాపం, ఈ డ్రెస్లు వేసుకొని ఇలా ఏలాడిపోయి ఏదైనా అయిపోతే ఏంటని. అది ప్రొడ్యూస్ తర్వాత మళ్ళీ యాక్ట్ చేశాను నేను. ఎవరు మొనగాడు అనే పిక్చరు నేనును మోహన్ ఇతను ఎవరు తేనె మనసు హీరో కృష్ణను అతను రామ్మోహన్ అతనితో ఎవరు మొనగాడు అనే పిక్చర్లో కాంతారావు గారు జానకి గారు, అందులో నేను కాంతారావు గారికి చెల్లెలుగా యాక్ట్ చేశాను. వాళ్ళ బ్యానర్లోనే పెద్ద హీరోయిన్ అయిన తర్వాత. అదే